ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జనవరి 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను జనవరి 3న, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని జనవరి 2న విచారణకు రావాలని నోటీసులు పంపింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ విచారణ జరుపుతుంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఇప్పటికే గుర్తించింది. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జనవరి 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను జనవరి 3న, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని జనవరి 2న విచారణకు రావాలని నోటీసులు పంపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులో సంచలనాత్మకంగా మారిన ఈ కేసులో ఇప్పుడు ఈడీ తమ దూకుడును పెంచింది. ఇప్పటికే ఏసీబీ ఒకవైపు దర్యాప్తును వేగవంతం చేయగా ఇప్పుడు ఈడీ కూడా తన దర్యాప్తుని స్పీడ్ పెంచిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ ఏకంగా ఈ కేసులో ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా మాజీ పురపాలక శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ కి, అలాగే చీఫ్ ఇంజనీర్ గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే కేటీఆర్ కి సంబంధించి కూడా ఈ కేసులో అతను A1 గా ఉన్నాడు కాబట్టి అతనికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగానే మనకు తెలుస్తుంది. జనవరి 2, 3 తేదీల్లో ముందుగా అరవింద్ కుమార్, ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డిలను విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కేటీఆర్ ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తో పాటుగా ఈడీ మరొక కేసును కూడా నమోదు చేసింది. ఇందులో ఫెమా నిబంధనలను వీళ్ళంతా కూడా ఉల్లంఘించారు. అంటే ఎఫ్ఈఓకి, యూకే లండన్ లో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి వీళ్ళు దాదాపు 56 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేశారు. కాబట్టి ఈ బదిలీ చేసిన ప్రక్రియ మొత్తం కూడా నిబంధనలు ఉల్లంఘించారు. ఆ నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన అనుమతి తీసుకోలేదు. అలాగే ఫెమాకి సంబంధించిన నిబంధనలు వీళ్ళు పాటించకుండా 56 కోట్ల రూపాయల నగదు బదిలీ చేశారన్న దానిపై ఫెమా యాక్ట్ కింద కూడా ఈడీ కేసు నమోదు చేసింది. దాని ప్రకారం ప్రస్తుతం అయితే ఈడీ దర్యాప్తు జరపబోతుంది. వీళ్ళు జనవరి 2, 3వ తేదీ వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు వచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఇందులో ఈడీ ప్రధానంగా ఒకటి దృష్టి పెడుతుంది. అసలు ఈ ఫార్ములా రేస్ సంబంధించింది ప్రతిపాదించింది ఎవరు, అలాగే ప్రణాళికలు సిద్ధం చేసింది ఎవరు, ఖర్చు ఎవరు దీనికి పెట్టారు, ఎవరు దీనికి అనుమతి ఇచ్చారు, అలాగే ఈ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వెనకాల ఉన్నది ఎవరు అన్న దానికి సంబంధించే వీళ్ళ నుండి వివరాలు సేకరించిన తర్వాత కేటీఆర్ ని కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.